మనం ఎప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ, ట్యాంక్ బండ్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. కానీ ఈ నగరం మధ్యలోనే కళా సంస్కృతి అలానే ప్రశాంతత ఒకే చోట కనిపించే ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది. అదే శిల్పారామం. నా బండికి జర బ్యాటరీ ప్రాబ్లం అయితే ఉందన్నమాట. అది తర్వాత వేపిద్దాం మనం. ఇలా అంటే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడైతే మనం శిల్పారంకి స్టార్ట్ అయిపోయినాం. ఆంటీ ఆంటీ అలా ఎలా నడుస్తాను? ఎవరి టాలెంట్ డ్రైవర్ 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 మళ్ళీ పెట్టుకోలేవు పెట్టుకోలేవు. ఇప్పుడు నా దగ్గర హెల్మెట్ ఉంది, అన్నీ ఉన్నాయి. మామూలు ఉండదు. హెల్మెట్ లేక ఎన్ని ఫోటోలు వస్తుంది అంటే అన్ని ఫోటోలు పడుతుంటారు. ఇప్పుడు నేను శిల్పారంకి స్టార్ట్ అయినా కదా, ఈ దారిలో నాకు అంటే డైలీ ఎన్ని కొట్టినా ఒకటే ఫోటో పడుతుంది కదా. కాకపోతే ఖచ్చితంగా ఒక ఫోటో అయితే పడుతుంది డైలీ. దాంతో ఫోన్ ఉంది, ఇది డ్రోన్ ఒకటి ఉంది, అంతే. రెండు తీసుకుంటే సరిపోతుంది. అంటే కెమెరా కూడా తీసుకున్నాం అనుకున్నా, మళ్ళీ వర్షం పడిందే అనుకో మంచి. ఫోన్ అటాచ్ చేసి ఇట్లా బస్సుల మధ్యలో నుంచి, లారీల మధ్యలో నుంచి ఎప్పటి నుంచో వెళ్ళాలన్న కోరిక. ఏదన్నా 50 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటూ నేను అందరినీ పోతాను. అదే గ్యాప్ ఇయర్ అయితే నాకు ఇద్దరికి టకాకర్ నడుస్తుంది. నేను పోతా అంటే నేను పోతా అంటారు, కానీ అక్కడ 350 మీద కూడా మనం ఒకసారి ర్యాపిడో పోతాం. ర్యాపిడో కొడితే ఎంత వస్తాయి? మైలేజ్ ఇచ్చేది 30-35 ఇస్తుంది. ఈ ట్రాఫిక్లో 30. అరే శిల్పారం పోవాలి, హైటెక్ సిటీ పోవాలి, ఇక్కడ నేను ఇట్లే పోతున్నాను. అబ్బా లాంగ్ పంచాయతీ మొత్తం. బావా బామ్మది, మా బావ కారు మీద కూడా ఇది ట్రాఫిక్. బావా బామ్మ, మా బావ రాత్రి కూడా లేదు. దొరికింది దొరికింది, నా జన్మ బొమ్మ ఉంది. బాలయ్య బాలయ్య గుమ్మెలుగా కొట్టాలయ్యా అంటాను. ఆ రూట్లో ట్రాఫిక్ ఉంటుందని ఈ రూట్లోకి వచ్చిన, కానీ ఈ రూట్లో కూడా ట్రాఫిక్ ఉంది. కాబట్టి ఏ రూట్లోకి వెళ్ళినా ట్రాఫిక్ ఉంటుంది, కాబట్టి ట్రాఫిక్లోనే వెళ్ళిపోవడమే మంచిది. కార్ ఫ్లైఓవర్ పైకనా కింద కొత్తగా స్టార్ట్ చేస్తా. రైట్. పార్కింగ్ టికెట్కి 40 రూపీస్. అక్కడ ఉంది టికెట్ కౌంటరు. గూగుల్ పే, ఫోన్పే కౌంటర్స్. పెద్దోళ్ళకి 60 రూపీస్, చిన్నోళ్ళకి 20 రూపీస్. లోపలికి వెళ్ళిపోవాలి. 1992లో ప్రారంభమైన శిల్పారామం భారతీయ కళలు, చేతివృత్తులు, గ్రామీణ సంస్కృతి సంరక్షించడానికి ఏర్పాటు చేసిన ఒక కల్చరల్ విలేజ్. దేశం నలుమూలల నుంచి కళాకారులు ఇక్కడ తమ కళాఖండాలను ప్రదర్శిస్తారు. చేతితో చేసిన వస్తువులు, మట్టి కళలు, చెక్క పనులు, వస్త్రాలు, ప్రతి మూల ఒక కొత్త కథను చెబుతుంది. లోపలికి అడుగు పెట్టిన క్షణం నుంచి నగరపు అడావిడి పూర్తిగా మారిపోతుంది. చుట్టూ పచ్చని చెట్లు, అందమైన శిల్పాలు, చిన్న చిన్న వీధులు, సాంప్రదాయ గుడిసెలు, ప్రతి అడుగు ఒక కొత్త ఫ్రేమ్ లా అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఉన్న వారికి, వీడియోగ్రఫీ చేసే వాళ్లకు, లేదా కుటుంబంతో ప్రశాంతంగా ఒక సాయంత్రం గడపాలనుకునే వారికి శిల్పారామం ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్. కొన్ని ప్రదేశాలు చూడటానికి మాత్రమే కాదు, అనుభూతి చెందడానికి కూడా ఉంటాయి. శిల్పారం కూడా అలాంటి చోటే.
మీరు హైదరాబాద్లో ఉండి ఇంకా ఈ ప్లేస్కి వెళ్ళకపోతే ఒక్కసారి తప్పకుండా విజిట్ చేయండి. ఇలాంటి మరిన్ని సినిమాటిక్ ట్రావెల్ డాక్యుమెంటరీస్ కోసం ద మోనార్క్ ఫిలింని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రతి ప్రదేశానికి ఒక కథ ఉంటుంది. ఆ కథను మీ ముందుకు తీసుకురావడమే మా పని.